లీడర్ కి స్వాగతం సుస్వాగతం. హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఎర్నింగ్. సో రియల్ గా ఈ బయోటోరియం ఫ్యామిలీలోకి మనం ఎంటర్ అవ్వడం, ఈ బయోటోరియం ఆపర్చునిటీ మనకు అందరికి కూడా రావడం రియల్ గా ఏ జన్మలో చేసుకున్న అదృష్టము అని చెప్పుకోవచ్చు. అదృష్టం ఉంటేనే ఈ బయోటోరియం అనే ఆపర్చునిటీ మనందరికి కూడా వస్తుంది. ఎందుకనంటే సేవ చేసే భాగ్యం అందరికి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ సేవ చేయాలనుకుంటారు, బట్ వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ గా కావచ్చు, ఏ విధంగా సేవ చేయాలనేది ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండదు. ప్రాపర్ గా వాళ్ళ దగ్గర ఎలా ముందుకు వెళ్ళాలనేది ఉండదు. బట్ మనం ఇక్కడ ఆరోగ్యాన్ని పంచుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని పంచే కార్యక్రమంలో మనల్ని ఆ భగవంతుడు ఎంచుకున్నాడు. కాబట్టి మనకి ఈ బయోటోరియం అనే ఆపర్చునిటీ మనకి ఇవ్వడం జరిగింది. సో హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే అతిపెద్ద ఆస్తి అని కూడా అంటుంటారనమాట. సో ఎందుకనంటే కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నా కూడా ఆరోగ్యం లేకపోతే, మనము రియల్ గా చెప్పాలంటే ఆరోగ్యం చెడిపోయిన తర్వాత ఆ కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకున్నా కూడా హాస్పిటల్స్ ఖర్చుకి, ఆరోగ్యం బాగు చేయడానికి సరిపోవు. కాబట్టి అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోగ్రామ్ లో మనందరం కూడా ఉన్నందుకు రియల్ గా చాలా గర్వపడుతున్నాం. అలాగే ఇక్కడ అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే కార్యక్రమంలో మనం అంతా కూడా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఈ బయోటోరియం కంపెనీ గురించి ఇక్కడ కొద్దిగా మనం తెలుసుకున్నట్లయితే, అబౌట్ కంపెనీ ప్రొఫైల్. కంపెనీ వచ్చేసి ముంబైలో ఉంది, మీరా రోడ్ లో హెడ్ ఆఫీస్, అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్ కూడా. అలాగే దాదర్ లో కోహినూర్ స్క్వేర్ అని ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుందన్నమాట. చాలా ఏషియాలోనే కమర్షియల్ బిల్డింగ్. ఆ ఏషియాలోనే కమర్షియల్ బిల్డింగ్ లో 46th ఫ్లోర్ లో మన ఆఫీస్ ఉండడం జరిగిందనమాట. సో రియల్ గా అంత అద్భుతమైన కమర్షియల్ బిల్డింగ్ లో మన ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఓన్ ఆఫీసెస్, ఎక్కడ కూడా రెంట్ కాదనమాట. అలాగే ఢిల్లీలో కూడా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. వీటన్నిటికీ అధిపతి ఎవరు అంటే మన డాక్టర్ సాగర్ జోషి సార్. సో రియల్ గా మన సిఎండి సార్ చాలా హంబల్ పర్సన్, హానెస్ట్ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు. హెల్త్ అండ్ వెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్క లీడర్ కి కూడా స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క లీడర్ శ్రద్ధగా వినండి లీడర్స్. ఇక్కడ ఈ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి విన్నట్లయితే మీరు మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో కంపెనీ విజన్ అండ్ మిషన్ వచ్చేసి హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మన ఇండియాని హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా చేయాలని మన కంపెనీ యొక్క విజన్ ఉందన్నమాట. సో హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా కాదు, హెల్దీ యూనివర్స్. టోటల్ గా ప్రపంచం అంతా కూడా హెల్దీగా, వెల్దీగా చేయాలనేది మన యొక్క డ్రీమ్. మరి చూద్దాం ఎలా చేయాలి ఏంటి అనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దయచేసి డు నాట్ లీవ్ యువర్ సీట్ డ్యూరింగ్ ద ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు కూర్చున్న ప్లేస్ నుంచి అటు ఇటు తిరుగుతూ గాని, సో వేరే పనులు చేస్తూ గాని ఈ ప్రెజెంటేషన్ వినకండి లీడర్స్. దయచేసి ఇక్కడ నేను చెప్పే మాటని గమనించండి. అలాగే ఈ స్లైడ్, ఏం స్లైడ్ పెట్టారు ఆ స్లైడ్ ని చూడండి. సో ప్రెజెంటేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు శ్రద్ధగా వినండి. డు నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ ద ప్రెజెంటేషన్. డు నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ ద ప్రెజెంటేషన్. మధ్యలో ఎవరు కూడా క్వశ్చన్స్ అడగొద్దనమాట. సో ప్రెజెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ సీనియర్ లీడర్ ని, అలాగే ఇక్కడ జూమ్ లో కూడా అడగొచ్చు. లిస్టెన్ కేర్ఫుల్లీ. సో కేర్ఫుల్ గా వినండి. ఎందుకనంటే యూ అండ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ చేంజింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీరు కేర్ఫుల్ గా వినడం వల్ల మీరు మీ లైఫ్ ని, అలాగే మీ ఫ్యామిలీ లైఫ్ ని చేంజ్ చేసే ఆపర్చునిటీ గురించి మనం ఈ రోజు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఓకే, సెషన్ లోకి వెళ్దాం. వాట్ ఈజ్ అవర్ లైఫ్? అసలు లైఫ్ అంటే ఏంటి? కొంతమందిని ఈ మాట అడిగినప్పుడు, సో నిన్న ట్రైనింగ్ లో కూడా కొంతమందిని ఈ మాట అడిగినప్పుడు కొంతమంది ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఏముంది సార్ లైఫ్ అంటే పుట్టిన తర్వాత చదువుకోవాలి, 20 సంవత్సరాలు చదువుకోవాలి, సో చదువు కంప్లీట్ అయిన తర్వాత జాబ్ చేయాలి. అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ జాబ్ కావచ్చు. జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇంట్లో పెళ్లి చేసుకోమంటారు. సో పెళ్లి చేసుకోవాలి. పెళ్లి అయిపోయిన తర్వాత ఏమంటారు? పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, వాళ్ళకు పెళ్లి, మళ్ళీ వాళ్ళని మంచి స్థాయిలో ఉంచడం, తర్వాత వాళ్ళకు పిల్లలు, ఆ పిల్లలతో మనవడు మనవరాళ్ళతో మనం ఆడుకోవడం, లాస్ట్ కు లైఫ్
ఎండ్ చేసి పైకి వెళ్ళిపోవడం. ఇదే లైఫ్ సార్ అని చెప్పేసి కొంతమంది చెప్తారు. అదే కొంతమందిని ఈ మాట అడిగినప్పుడు, ఈ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ లైఫ్ అంటే అది కాదు సార్. సో పెళ్లి పిల్లలు ఇదంతా కాదు. సో నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఇక్కడ నాకంటూ కొన్ని పేజీలు చిరస్థాయిగా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నా పేరు చెరిగిపోకుండా ఇక్కడ ఒక హిస్టరీ క్రియేట్ చేసి వెళ్ళాలి. అది సార్ లైఫ్ అంటే. ఏదో ఒకటి సాధించి వెళ్ళాలి. అది సార్ లైఫ్ అంటే చెప్పేసి కొంతమంది ఒక డ్రీమ్, ఒక బర్నింగ్ డిజైర్, ఒక కాంక్ష, సో వాళ్ళు అలా చెప్పారనమాట. సో రియల్ గా లైఫ్ అంటే ఏంటంటే జనరల్ గా 95% పీపుల్ జనరల్ గా ఉండేది ఏంటంటే, నేను ఏదైతే పార్ట్ 1 సో ఫస్ట్ ఏదైతే చెప్పానో అదే ఉంటుందన్నమాట. మరి దాంట్లో మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఉరుకు పరుగుల జీవితంలో డబ్బు సంపాదించడానికి ఫ్రెష్ అప్ అయి జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మార్నింగ్ వెళ్తాం, ఈవినింగ్ వస్తాం, డబ్బు సంపాదిస్తాం. మరి డబ్బు ఎక్కడ ఖర్చు పెడతాం? అసలు డబ్బు ఎందుకు కావాలి మనకంటే ఇక్కడ చూడొచ్చు అన్నమాట. పిల్లల ఎడ్యుకేషన్ కోసం డబ్బు కావాలి. డబ్బు కోసం మనం పరిగెడుతున్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇదే రొటేషన్ ఒక సైకిల్ లాగా వెళ్తుంది. మరి ఆ డబ్బు ఎందుకు కావాలి? అసలు డబ్బు కోసం ఎందుకు పరిగెడుతున్నాము? అసలు ఆ డబ్బుని దేని పర్పస్ లో యూజ్ చేస్తున్నాము అంటే ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ కోసం, అలాగే హెల్త్ కోసం, అలాగే ఫ్యాషన్, టెక్నాలజీ, ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం. వీటికే మనం ఆ డబ్బు ఖర్చు పెడుతున్నాం. ఓవరాల్ గా చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు మీనింగ్ దీనికి వస్తుంది అనమాట. సో కాబట్టి మరి వీటన్నిటి కోసం ఖర్చు పెడుతున్నాం. ప్రతి ఒక్క మనిషికి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కోరికలు అనేది సహజం. అది చిన్న వాళ్ళకి, మిడిల్ క్లాస్ పీపుల్ కి, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ కి, పూర్ పీపుల్స్ కి, రిచ్ పీపుల్స్ కి, ప్రతి ఒక్క పీపుల్ కి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కంపల్సరీ కోరికలు ఉంటాయి. చిన్న వాళ్ళకు చిన్న చిన్నగా ఉంటాయి, పెద్ద వాళ్ళకు పెద్ద పెద్దగా ఉంటాయి. సో కానీ కోరికలు అనేది సహజం. 100% ప్రతి ఒక్క పీపుల్, కోరిక లేని పర్సన్ ఎవరు కూడా లేరు భూమి మీద. సో నార్మల్ గా పూర్ పీపుల్ కి ఏం కోరిక ఉంటది? ఈ రోజు ఒక బుక్కెడు అన్నం దొరికితే చాలనే కోరిక ఉంటది అతనికి. ఆ రోజు వరకు అక్కడి వరకే ఉండే కోరిక. సో డైలీ కూలి పని చేసే వాళ్ళకి ఈ రోజు నాకు కూలి పని దొరికితే చాలు, అడ్డ మీదకి వెళ్ళి నాకు ఈ రోజు పని దొరికితే చాలు. ఎందుకంటే పనియే ప్రత్యక్ష దైవం అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో ఈ విధంగా ప్రతి ఒక్క మనిషికి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి, పిల్లోడి దగ్గర నుంచి ముసలోడి వరకు కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా కోరికలు ఉంటాయి. సో ఇక్కడ యావరేజ్ గా ప్రతి ఒక్క పీపుల్ కి జనరల్ గా ఉండే కోరికలు ఏంటంటే లక్షలలో బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి, కోట్లలో బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి, డబ్బు పుష్కలంగా నా దగ్గర ఉండాలని కోరిక ఉంటుంది. అలాగే జ్యువెలరీ, సో మంచి మంచి జ్యువెలరీ వేసుకోవాలి అని చెప్పేసి కోరికలు ఉంటాయి. అలాగే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. కొంతమందికి టైం ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో వెళ్తారు, ఈవినింగ్ ఎప్పుడో వస్తారు జాబ్కి వెళ్ళి. జాబ్ కావచ్చు, ట్రెడిషనల్ బిజినెస్ కావచ్చు, ఏదైనా వాళ్ళు బిజినెస్ పెట్టినా కూడా మార్నింగ్ ఎప్పుడో వెళ్తారు. సో వెళ్ళి మొత్తం బిజినెస్ అంతా కంప్లీట్ చేసుకొని, ఎంప్లాయీస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అదంతా కలెక్షన్ చూసుకొని వాళ్ళ ఇంటికి వచ్చే వరకు 10-11 అవుతుంది. ఆ పాటికి పిల్లలు తిని పడుకుని ఉంటారు. సో కనీసం పిల్లల దగ్గర కూడా టైం పార్టిసిపేట్ చేయట్లేకపోతున్నారు, టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఒక కోరిక ఉంటది ఏంటంటే, అరే ఇంత డబ్బు సంపాదిస్తున్నాను కానీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయట్లేదు కదా, ఫ్యామిలీతో గడపట్లేదు కదా. సో ఫ్యామిలీతో గడపడానికి నాకు టైం ఫ్రీడమ్ దొరికితే చాలు అని వాళ్ళకు కూడా ఒక కోరిక ఉంటుంది. కొంతమంది పీపుల్ కి ఒక డ్రీమ్ హౌస్, కొంతమందికి డ్రీమ్ హౌస్ ఉంటుంది. ఒక 5 కోట్ల రూపాయలు పెట్టి నేను ఒక విల్లా కట్టుకోవాలి. ఇంకా కొంచెం తక్కువలో వస్తే కొంతమందికి హైదరాబాద్ లాంటి సిటీ ఏరియాలలో 1 కోటి రూపాయలు పెట్టైనా సరే ఒక ఇల్లు ఉంటే చాలు. ఇంకా కొంచెం బిలో వచ్చిన తర్వాత సరే ఎంతైనా పర్వాలేదు, సొంత ఇల్లు ఉంటే చాలు అన్నట్టుగా ఉంటది కొంతమందికి. ఇలా రకరకాలుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. మంచి కారు ఉండాలి, మంచి బైక్ ఉండాలి, ఇలా రకరకాలుగా ప్రతి ఒక్క మనిషికి డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ ఎప్పుడు అచీవ్ చేస్తామంటే బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. మనం ఎప్పుడైతే బిలీవ్ చేస్తామో
వాటిని అచీవ్ చేయగలుగుతాం. ఇక్కడ ఇవన్నీ కూడా చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనము మన లైఫ్ లో ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మన ఈ 6 అడుగుల మిషన్ బాగుండాలి. అంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? మనకు హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగుంటేనే వెల్త్ పరంగా, డబ్బు పరంగా, సో లక్షలలో కావచ్చు, కోట్లలో కావచ్చు, బయట మనం 10 రూపాయలు సంపాదించాలి అంటే మనకి 6 అడుగుల మిషన్ అనేది బాగుండాలి. ఎప్పుడైతే ఈ మిషన్ బాగుంటుందో మనం బయటికి వెళ్ళి మనం డబ్బు సంపాదించగలుగుతాం. సో ఎప్పుడైతే ఈ మిషన్ బాగుంటుందో 100 రకాలుగా 100 ప్లానింగ్స్ ఉంటాయి, 100 రకాలుగా మనకు డ్రీమ్స్ కూడా ఉంటాయి. నేను ఇది చేయాలి, అది చేయాలి, ఈ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి, రేపు అక్కడ వెళ్ళాలి, సో ఎల్లుండి ఇక్కడ వెళ్ళాలి, నా బిజినెస్ ని ఇక్కడ స్ప్రెడ్ చేయాలి, ఇండియా లెవెల్లో నా బిజినెస్ స్ప్రెడ్ అవ్వాలి. సో ఇలా రకరకాలుగా డ్రీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. అది ఎవరికి? హెల్త్ బాగున్న పీపుల్ కి. మరి ఇక్కడ చూడండి, ఎవరైనా సరే ఒక పెరాలసిస్ వచ్చి మంచాన పడిన వ్యక్తిని తీసుకొని నీకేం డ్రీమ్ ఉంది అని అడిగితే తను మాత్రం ఒకటే ఒక డ్రీమ్ చెప్తాడు. తను ఒకటే ఒక కోరిక ఉంటుంది. తనకేంటంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి దేవుడికి దండం పెట్టుకొని తన మనసులో కోరికిన కోరిక ఏంటి అంటే, దేవుడా, ఈ మంచం మీద పడుకొని 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 నాకు విసిగెత్తిపోయింది, నాకు అతి తొందరలో నాకు హెల్త్ బాగు చేయి దేవుడా, నాకు హెల్త్ బాగైతే చాలు, నేను లేచి నడవగలిగితే చాలు, లేచి ఎప్పట్లాగా ఇంతకు ముందులాగా సో బయట ఊర్లోకి వెళ్తే చాలు, నేను అన్ని పనులు చేసుకోవాలి, మళ్ళీ జాబ్ చేయాలి యథావిధిగా, ఇవన్నీ చేస్తే చాలు. ఇవన్నీ చేయాలి అంటే నాకు హెల్త్ బాగుండాలి, నాకు హెల్త్ పర్ఫెక్ట్ అయితే చాలు అనే ఒకే ఒక డ్రీమ్ ఉంటది. హెల్త్ ఖరాబ్ అయిన వ్యక్తికి తనకేముంటదంటే కోరిక, అదొక్క కోరిక తప్ప వేరే కోరిక ఉండదు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి నేను ఎందుకు ఇవన్నీ చెప్పానంటే లీడర్స్, మనం ఏం చేయాలన్నా కూడా మన హెల్త్ బాగుండాలి. మరి ఈ రోజుల్లో హెల్త్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, నౌఏడేస్ ఎవ్రీ ఫ్యామిలీ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఎవ్రీ ఫ్యామిలీ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్ ప్రాబ్లమ్. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క ఫ్యామిలీ సఫర్ అవుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ తో. టాబ్లెట్ వాడని ఫ్యామిలీ ఏదైనా ఉందా చెప్పండి? మందులు లేని ఫ్యామిలీ ఎక్కడ కూడా, ఏ ఇల్లు కూడా లేదు. మన భారతదేశం మొత్తం తీసుకుంటే టాబ్లెట్ వాడని ఇల్లు ఏదైనా ఉంది అంటే 1%. మొత్తం టోటల్ గా 140 కోట్ల జనాభాలో, అది రిచ్ పీపుల్ కావచ్చు, పూర్ పీపుల్ కావచ్చు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక టైంలో, ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ఏదో ఒక డిసీజ్ కి బారిన పడిన వాళ్ళే, ఏదో ఒక సందర్భంలో హాస్పిటల్ కి వెళ్లి టాబ్లెట్స్ మింగిన వాళ్ళే. 100% ఎక్కడ కూడా ఎవరి ఇంట్లో కూడా మా ఇంట్లో టాబ్లెట్ లేదు సార్, ఎవరో 100లో ఒక్కరు ఉన్నారేమో నాకు తెలిసి. సో మిగతా 99% పీపుల్ అందరికీ కూడా టాబ్లెట్ వాడిన వాళ్ళే. చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ రోజు చిన్న చిన్న పిల్లలకి కూడా సెలైన్ బాటిల్స్ పెడుతున్నారు, సిరప్స్ వేస్తున్నారు. అలా మందులు వాడని ఇల్లే లేదు ఈ రోజుల్లో. చూద్దాం మరి నౌఏడేస్ ఎవ్రీ ఫ్యామిలీ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఫ్యామిలీ అని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, హై బీపీ, లో బీపీ, బీపీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు, కిడ్నీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు, మైగ్రేన్ హెడేక్ సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు, అలాగే షుగర్ కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, హార్ట్ కు సంబంధించిన సమస్యలు కావచ్చు, సయాటికా ప్రాబ్లం గానీ, బ్యాక్ పెయిన్ ఇష్యూ గానీ, నీ పెయిన్ ఇష్యూ గానీ, యాసిడిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా వెరికోస్ వెయిన్స్, రకరకాలుగా ఇలా చెప్పుకుంటూ పోతే మార్కెట్ లో 200కు పైగా జబ్బులు ఉన్నాయి. మరి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ రోజుల్లో మెడిసిన్ ఇంక్రీజ్ అయింది, అలాగే జబ్బులు కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఒక 40-50 సంవత్సరాల క్రిందట ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇన్ని రకాల జబ్బులు ఉన్నాయా అంటే లేవని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా అసలు మన దృష్టికి మనకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చిందో, దానంతటా అది ఎప్పుడు నయమైందో కూడా మనకు తెలీదు. ఎందుకనంటే ఇన్ని రకాల మెడిసిన్ లేదు ఆ రోజుల్లో.
దానంతటకు అదే తగ్గిపోయేది. ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కూడా అసలు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పడానికి, టెస్ట్ చేయడానికి ఇవన్నీ కూడా లేవు. అసలు టెస్టే చేసుకోలేదు మనం ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో చూడండి, ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి. అలాగే మెడిసిన్, దానికి తగ్గట్టుగా మెడిసిన్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యింది. కొత్త కొత్త రకాల జబ్బులు వచ్చాయి, కొత్త కొత్త రకాల మెడిసిన్ కూడా వచ్చాయి. మరి మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆబ్వియస్లీ డాక్టర్ దగ్గర పోతున్నాం, మన బాడీ చెకప్ చేసుకుంటున్నాం. ఎక్కడో ప్రాబ్లం ఉందనేది బయటపడుతుంది. దాని తర్వాత ఆ ప్రాబ్లం కి తగ్గట్టుగా మనం మెడిసిన్ వాడుతున్నాం. ఎన్ని మెడిసిన్ వాడుతున్నాం రోజుకంటే, రోజుకి మార్నింగ్ ఒక 3 నుంచి 4, 5 ఇలా రకరకాలుగా. నేను జస్ట్ యావరేజ్ గా 3 టాబ్లెట్స్ అని నేను ఇక్కడ రాయడం జరిగింది. సో మార్నింగ్ ఒక 3 టాబ్లెట్స్, ఆఫ్టర్నూన్ ఒక 3 టాబ్లెట్స్, ఈవినింగ్ ఒక 3 టాబ్లెట్స్. ఇలా రోజుకి 10 టాబ్లెట్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా టాబ్లెట్ వాడే వాళ్ళు, బీపీకి ఒకటి, షుగర్ కి ఒకటి, రెగ్యులర్ గా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. సో బీపీ షుగర్ కి 2 మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఇవి 2, మళ్ళీ ఈవినింగ్ 2, అంటే టోటల్ గా 4 టాబ్లెట్స్. 4 కాదు లీడర్స్, ఇక్కడ 10 టాబ్లెట్స్ వాడే వాళ్ళు కూడా ఉన్నారు. మరి టాబ్లెట్ తీసుకున్న తర్వాత మనకు ప్రాబ్లం వచ్చింది కదా, ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి? టాబ్లెట్. ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు, ఆ మెడిసిన్ వేసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుందా అంటే క్లియర్ అవ్వట్లేదు. ఒకవేళ క్లియర్ అయినట్టయితే బీపీ షుగర్ కి లైఫ్ టైం మెడిసిన్ ఎందుకు వాడాలి? సో వాడొద్దు కదా. ఆ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం కి మనం మెడిసిన్ వాడాం, తగ్గిపోవాలి. కానీ లైఫ్ టైం మెడిసిన్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈ రోజుల్లో, ఒకప్పుడు వైద్యో నారాయణ హరి అనేవాళ్ళు, వైద్యుడిని దేవుడితో సమానంగా చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే, ఆ వైద్యో నారాయణ హరి కాదు, ఆ వైద్యో మనీ హరి అన్నట్టుగా అయిపోయింది అనమాట. డబ్బు సంపాదించడానికి మెడికల్ ఫీల్డ్ ఎంచుకుంటున్నారు చాలా మంది. మెడిసిన్ అనేది ఒక మాఫియా అయిపోయింది. కంపల్సరీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంటే మినిమం బిల్ వసూలు చేయకుండా పంపించట్లేదు. వాళ్ళకు ఒక టార్గెట్స్ ఇచ్చేస్తున్నారు. సో రియల్ గా అదొక బిజినెస్ అయిపోయింది అనమాట మనకి ఈ రోజుల్లో. కాబట్టి అసలు వాట్ ఈస్ ద మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజ్? ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లమ్స్ రావడానికి గల ప్రధాన మూల కారణం ఏంటి? మన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం మెడిసిన్ తీసుకుంటున్నాం. సో ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం క్లియర్ అవ్వాలి కదా, మరి ఎందుకు క్లియర్ అవ్వట్లేదు? అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రాబ్లం రావడానికి గల ప్రధాన మూల కారణం ఏంటి? సో రియల్ గా మన డాక్టర్ సాగర్ జోషి సార్ మన హ్యూమన్ బాడీ మీద పరిశోధన చేయడం జరిగిందనమాట. సో సైంటిఫికల్ గా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ప్లీజ్ సార్, స్క్రీన్ షేర్ పోయింది. మనకు ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ఏంటి అని సో సైంటిఫికల్ గా హ్యూమన్ బాడీ మీద సో మనకు ఎన్నో రీసెర్చ్ జరిపారనమాట మన డాక్టర్ సాగర్ జోషి సార్. సో రీసెర్చ్ జరిపినప్పుడు ఆ రీసెర్చ్ లో తేలింది ఏంటంటే, మనకు ఏదైనా సరే వ్యాధి రావడానికి ప్రధాన మూల కారణం ఏంటి అని మనకు తెలుసుకోవడం జరిగిందనమాట మన డాక్టర్ సాగర్ జోషి సార్. అది ఏంటి అంటే, మనకు వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ చూడొచ్చు, 200కు పైగా ప్రాబ్లమ్స్ రావడానికి గల మూల కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, లో ఆక్సిజన్ లెవెల్స్. ఈ 2 కారణాలు. మన బాడీలో వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లం కి 2 రీజన్స్. మరి బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఆక్సిజన్ లెవెల్ డిస్టర్బ్ అవ్వడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. మన బాడీలో చాలా మార్పులు జరుగుతున్నాయి. అలాగే చాలా రకాల సమస్యలు వస్తున్నాయని మనం తెలుసుకున్నాం కదా. మరి వై బ్లడ్ సర్క్యులేషన్ గాట్ డిస్టర్బ్? ఎందుకు డిస్టర్బ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ మన బాడీ లోపల? డిస్టర్బ్ అవ్వడానికి గల కారణం ఏంటి? సో ఇక్కడ చూడొచ్చు, మన బాడీ అంతా కూడా పంచభూతాలతో నిర్మితమైంది. మానవ శరీరం 5 మూలాంకాలతో రూపొందించబడింది. గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి. మన ఆరోగ్యకరమైన శరీరం కోసం ఇవి ఎంతో మనకు తోడ్పడుతున్నాయి, ఇవి ఎంతో సహాయం చేస్తున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. మరి మన బాడీ నిర్మించడానికి గల ఈ పంచభూతాలతో నిర్మితమైన ఈ బాడీని
మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు పంచభూతాలకి దూరం అయిపోతున్నాం, పంచభూతాలని డిస్టర్బ్ చేస్తున్నాం, గాలిని పొల్యూట్ చేస్తున్నాం, గాలిని కలుషితం చేస్తున్నాం, వాటర్ ని కలుషితం చేస్తున్నాం, ఇలా రకరకాలుగా మనం పొల్యూట్ చేస్తున్నాం అనమాట. సో సార్ మ్యూట్ లో పెట్టుకోండి సార్ దయచేసి ప్లీజ్. ఓకే, ఈ రోజు మనం ఎర్త్ గురించి వాటర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎర్త్ కు దూరం అయిపోతున్నాం. ఒకప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే 50 to 100 years బ్యాక్ ఈ విధంగా మనకు లైఫ్ స్టైల్ ఉంది. భూమికి చాలా దగ్గర సంబంధం ఉండేది మనకి. భూమి మీదనే చెప్పులు లేకుండా నడిచే వాళ్ళం, పూరి గుడిసెలలో నివసించే వాళ్ళం, మట్టితో అలికిన నేల మీద పడుకునే వాళ్ళం. ఇక్కడ చూడొచ్చు, ఈ లైఫ్ ను చూస్తే రియల్ గా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. చాలా న్యాచురల్, మట్టి కుండల్లో వండిన పదార్థాలలో మనము తినేవాళ్ళం, న్యాచురల్ ఫుడ్. సో ఈ రోజుల్లో ఎందుకు మట్టికి దూరం అవ్వడం వల్ల మనకు కలిగే నష్టం ఏంటి, అసలు భూమికి దగ్గర అవ్వడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? భూమిలో నుంచి గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి, రెండు శక్తులు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. సో ఈ రోజుల్లో భూమిలో నుంచి వచ్చే అయస్కాంత శక్తిని మనం కోల్పోతున్నాం. ఈ అయస్కాంత శక్తిని కోల్పోవడం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవడం వల్ల మన బాడీలో అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలా ఒకదానితో ఒకటి లింక్ అయ్యిందన్నమాట. సో మరి ఈ భూమికి దగ్గరగా అనుసంధానంగా ఉన్నప్పుడు మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ పుష్కలంగా అందినప్పుడు మనకు మన బాడీలో ఏం చేంజెస్ జరిగాయి, సో ఏ విధంగా మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకు ప్రాపర్ గా అందడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో నెగిటివ్ ఎమోషన్ వచ్చేది కాదు, మన బాడీలో ఆ నర్వస్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా ఉండేది. మ్యాగ్నెటిక్ ఎనర్జీ భూమి మీద మట్టితో అలికిన నేల మీద పడుకోవడం వల్ల, చెప్పులు లేకుండా నడవడం వల్ల, సో న్యాచురల్ లైఫ్ లీడ్ చేయడం వల్ల మనకు కలిగే లాభం ఏంటంటే భూమిలో నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకు ప్రాపర్ గా అందినప్పుడు సో మన నర్వస్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా పనిచేసేది. అలాగే నెగిటివ్ ఎమోషన్స్ అనేది లేనిది. ఈ రోజుల్లో చూడండి, చిన్న ఏదైనా సమస్య వచ్చినా కూడా చిరాకు పడుతుంటారు జనాలు, గొడవలు అవుతుంటాయి, చిన్న చిన్న సమస్యలకే పెద్దగా ఇది ఫీల్ అయిపోతా ఉంటారన్నమాట. మరి ఒకప్పుడు చూడండి, ప్రేమ, ఆప్యాయత, జాలి, అసలు ఎంత హానెస్టీగా, ఎంత హంబుల్ గా, ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు ఒకప్పుడు జనాలు. ఒకప్పుడు మనం ఎలా లైఫ్ లీడ్ చేసాం. మరి ఇప్పుడు చూడండి, చిన్న ప్రాబ్లం, చిన్న సమస్య వచ్చినా కూడా మొత్తం హైరాణ పడిపోతా ఉంటారు. కంప్లీట్ గా నెగిటివ్, పాజిటివ్ అనే లేదనమాట. ఏదైనా చిన్నది వచ్చినా కూడా, సమస్య వచ్చినా కూడా నెగిటివ్ గా ఫీల్ అవుతా ఉంటారు. మరి వీటన్నిటికీ కారణం ఏంటంటే మనకి ఈ రోజుల్లో ప్రాపర్ గా మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది దొరకట్లేదు. ఎందుకంటే భూమికి దూరం అయిపోయినాం. ఎలా దూరం అయిపోయినామంటే ఈ స్లైడ్ లో చూడొచ్చు, నవ్ డేస్ వీఆర్ లాసింగ్ ఎర్తింగ్ బయోమాగ్నెటిక్ పవర్. వై, ఎందుకు లాస్ అవుతున్నాం? ఎర్త్ నుంచి వచ్చే బయోమాగ్నెటిక్ పవర్ ని ఎందుకు లాస్ అవుతున్నాం అంటే ఎన్నో అంతస్తుల పైన మనం నివసిస్తున్నాం. ఒకప్పుడు మన లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉండేది. ఈ లైఫ్ స్టైల్ నుంచి ఈ విధంగా మనం మార్పు చెందినం, అప్డేట్ అయినాం. చాలా మంది అంటుంటారు కదా, అప్డేట్ అయినాం. సో మనకు తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ ని డిజైన్ చేసుకున్నాం. ఓకే, అప్డేట్ అయ్యాం. బట్ భూమికి దూరం అవ్వడం వల్ల మనం ఏం లాస్ అవుతున్నాం అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీని లాస్ అవుతున్నాం. లాస్ అవ్వడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయి మన బాడీ లోపల. అలాగే మనము హైదరాబాద్ లాంటి సిటీ ఏరియాలలో ఒక్కసారి మనకు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఎన్నో రకమైన ఐరన్ వస్తువులు, అంటే వెహికల్స్, బస్సులు, లారీలు, కార్లు, బైకులు ఎన్ని పెరిగిపోయాయి అంటే విపరీతంగా పెరిగిపోయాయి. ఐరన్ మయంలో నివసిస్తున్నాం. మరి ఐరన్ మయంలో నివసించడం వల్ల మన చుట్టూ కొన్ని వేల కోట్ల టన్నుల ఐరన్ ఉంది. మరి ఈ ఐరన్ వల్ల మనకు కలిగే నష్టం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు అనమాట. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ ఐరన్? ఎందుకు ప్రాబ్లం? ఈ ఐరన్ నుంచి ప్రాబ్లం ఏమొస్తుంది మనకంటే, మన బాడీలో బ్లడ్ ఉంటుంది, ఆ బ్లడ్ లో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. కానీ మన సరౌండింగ్ లో కొన్ని లక్షల కోట్ల టన్నుల ఐరన్ ఉంది.
మరి భూమిలో నుంచి ఉత్పత్తి అయ్యే ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రాపర్ గా మనకు అందట్లేదు, మన చుట్టూ ఉండే ఐరన్ అంతా కూడా లాగేసుకుంటుంది. మన బాడీలో ఉన్నది 4 గ్రాముల ఐరన్, మన చుట్టూ కొన్ని కోట్ల టన్నుల ఐరన్ ఉంది. మరి ఏది ఎక్కువ లాగేస్తుంది, ఏది ఎక్కువ ఆకర్షిస్తుంది అంటే మన చుట్టూ ఉండే ఐరన్ మొత్తం కూడా అయస్కాంత శక్తిని ఆకర్షిస్తుంది. కాబట్టి మనకు ప్రాపర్ గా మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది రావట్లేదు. సో రావట్లేదు కాబట్టి మనం ఆ ఎర్త్ నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఎనర్జీని చాలా వరకు మనం లాస్ అవుతున్నాం. లాస్ అవ్వడం వల్ల ఏంటి అంటే మనకు ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రాపర్ గా అందకపోతే మన హార్ట్ పంపింగ్ కూడా కొద్ది కొద్దిగా సో స్పీడ్ గా కొట్టుకునే హార్ట్ కూడా స్లోగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్ దెబ్బతింటుంది. మరి ఏం చేయాలి? ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి అంటే 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బయోమాగ్నెటిజం. మన సాగర్ జోషి సార్కి బయోమాగ్నెటిజం మీద 18 సంవత్సరాలు స్టడీ. 18 years ఎక్స్పీరియన్స్ తో మనకు ఒక ప్రోడక్ట్ ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ బయోమాగ్నెటిజం మీద సార్కి ఉందన్నమాట. మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది మనకు ప్రాపర్ గా దొరకట్లేదు కదా. మరి ప్రాపర్ గా మ్యాగ్నెటిక్ ఎనర్జీ దొరకాలి, మళ్ళీ మనం హెల్దీగా ఉండాలి. ఒక 50 సంవత్సరాల క్రిందట ఎంతైతే న్యాచురల్ గా ఎంతైతే హెల్దీగా ఉన్నామో 100 సంవత్సరాలు బతికేవాడు. 100 సంవత్సరాలు 50-100 ఏళ్ల కిందట మనిషి 100 సంవత్సరాలు 120-150 సంవత్సరాలు కూడా బ్రతికారు. బట్ ఈ రోజుల్లో మన లైఫ్ స్పాన్ ఎంత అంటే WHO ప్రకారం 70-80కి పడిపోయింది. అది కూడా హెల్దీ ఫుడ్ హెల్దీగా ఉంటే తప్ప. లేదు నార్మల్ గా అయితే 60-70-80 మోస్ట్లీ. మరి ఏం చేయాలి? ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రాపర్ గా మనకు అందాలంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ 2 ఆప్షన్స్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నామో ఆ లైఫ్ కాకుండా ఊరి బయట ఎక్కడికో వెళ్ళి ఓ చిన్న పురుగుడు చేసుకొని మట్టితో అలికిన నేల మీద పడుకుంటూ చెప్పులు వాడకుండా, ఫ్రిడ్జ్ వాడకుండా, టీవీ వాడకుండా, మొబైల్ వాడకుండా, మట్టి పాత్రల్లో వండిన ఆహార పదార్థాలు తింటూ న్యాచురల్ లైఫ్ ని లీడ్ చేసినట్లయితే మీరు హెల్దీగా హ్యాపీగా 100 years లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఇది ఫస్ట్ ఆప్షన్. నేను 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇది మొదటి ఆప్షన్. మరి దీన్ని ఎంత మంది చూస్ చేసుకుంటారు? దీన్ని ఈ లైఫ్ ని లీడ్ చేయడానికి ఇష్టపడతారంటే ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు. ఒకవేళ ఇష్టపడినా కూడా ఈ లైఫ్ లీడ్ చేసినా కూడా ఈ రోజుల్లో ఏమంటారంటే అరే ఊరు బయట ఎవరో పిచ్చోడు వచ్చాడు గుడిసేసుకొని నివసిస్తున్నాడు అని చెప్పేసి అంటారు. ఊరు బయట పిచ్చోడు అంటారు మనల్ని. అలా మనం ఒకవేళ లైఫ్ లీడ్ చేసినట్లయితే మనల్ని ఏమంటారంటే పిచ్చోడు అంటారు. రియల్ గా అది వాస్తవం. సమాజం తీరు అలాగే ఉంది. అంతెందుకు, ఇప్పుడు చిన్న ఫోన్ డబ్బా ఫోన్ వాడుతుంటే ఏం బాబు నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదా? నీ దగ్గర టచ్ ఫోన్ లేదా? ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు, డబ్బా ఫోన్ వాడతావు? ఈ విధంగా మాట్లాడతారు. అంతెందుకు, మన ఇంట్లో టీవీ డబ్బా టీవీ ఉంటే కూడా ఎల్ఈడి కొనలేదా, ఇంకా అప్డేట్ అవ్వలేదా నీకు? ఈ విధంగా మాట్లాడతారు. కాబట్టి మనము 100 years లైఫ్ లీడ్ చేయాలి హెల్దీగా, హ్యాపీగా, వెల్దీగా అనుకుంటే నేను చెప్పిన ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ ఫస్ట్ ఆప్షన్ ఎవరైనా ఎంచుకుంటారంటే ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే మన లైఫ్ ని మనకు తగ్గట్టుగా మనం అప్డేట్ చేసుకున్నాం. దీన్ని మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే ఎవరు కూడా బ్యాక్ వెళ్ళడానికి ఇష్టపడరు. కాబట్టి రెండో ఆప్షన్ ఏంటంటే 18 years బయోమాగ్నెటిజం మీద రీసెర్చ్ చేసి ఎక్స్పీరియన్స్ తో మన కంపెనీ యొక్క సిఎండి గారు మన కోసం అద్భుతమైన ప్రోడక్ట్ తీసుకురావడం జరిగిందనమాట. 50 సంవత్సరాల కిందట మనం భూమి మీద పడుకున్నప్పుడు ఎలాంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ అయితే మనకు పుష్కలంగా లభించిందో మన బాడీకి, అదే ఎనర్జీని మన ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ప్రాపర్ గా ప్రతి ఒక్క మనిషికి ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ లభించడానికి అద్భుతమైన ప్రోడక్ట్ ని మనకు డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. దాని పేరే ఫస్ట్ ప్రోడక్ట్, వండర్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట, బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్ ప్యాడ్ అండ్ పిల్లో ప్యాడ్. రియల్ గా అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాట్రెస్ ప్యాడ్ ని కనిపెట్టడం జరిగింది. సో రియల్ గా మనందరి కోసం తీసుకురావడం జరిగింది మన సాగర్ జోషి సార్. మరి మ్యాట్రెస్ ప్యాడ్ మీద పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఏముంటుంది ఈ మ్యాట్రెస్ ప్యాడ్ లో?
అంత అద్భుతమైన మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఈ మ్యాట్రెస్ లో ఏముంటుంది అని ఇక్కడ మనకు క్వశ్చన్ చేసినట్లయితే, మ్యాట్రెస్ లో కంప్లీట్ గా టోటల్ గా మ్యాట్రెస్ అంతా కూడా మనకు కింద నుంచి పై దాకా టోటల్ గా మొత్తం మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఆ మ్యాగ్నెట్ పేరు నియోడైమియం అనే మ్యాగ్నెట్స్ ఉంటాయి అన్నమాట. సో అవి ఒక అలైన్మెంట్ లో సెట్ చేయబడుతుంది అనమాట. సౌత్ పోల్ నార్త్ పోల్, సౌత్ పోల్ నార్త్ పోల్ అని ఒక ఫ్రీక్వెన్సీలో టోటల్ గా అక్కడ సెట్ చేస్తుంటాయి. సో సెట్ చేసుకొని ఉంటాయి కాబట్టి అక్కడ సౌత్ నుంచి నార్త్ కి, నార్త్ నుంచి సౌత్ కి మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది జనరేట్ అవుతా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ పిక్చర్ లో చూడొచ్చు అనమాట మీరు. ఆ మ్యాట్రెస్ మీద పడుకున్నప్పుడు సో మనకు ఆ మ్యాగ్నెటిక్ పవర్, ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది మన బాడీ మీద పడినప్పుడు, రిఫ్లెక్ట్ అయినప్పుడు టోటల్ గా మన బాడీలో హార్ట్ పంపింగ్ పనితీరు పెరుగుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. సో న్యాచురల్ గా మన బాడీలో ఉన్న సిస్టమ్ అంతా కూడా ఏ పార్ట్ ఏ పని చేయాలో, మన బాడీలో ఉండే 78 ఆర్గాన్స్, ఆ 78 ఆర్గాన్స్ కి ఎంత ప్రపోర్షన్ లో బ్లడ్ సర్క్యులేషన్ అందాలో, ఎంత ప్రపోర్షన్ లో ఆక్సిజన్ లెవెల్ అందాలో, అది ప్రాపర్ గా అందడానికి తోడ్పడుతున్న ఎనర్జీ ఏదైనా ఉంది అంటే అది మ్యాగ్నెటిక్ ఎనర్జీ. సో మనకి ఎంత ప్రపోర్షన్ లో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ అందినప్పుడు ఆ 78 ఆర్గాన్స్ ఏ ఆర్గాన్ ఏ పని చేయాలో దాని పని అది చేసుకుంటూ వెళ్ళినప్పుడు సమస్యలు అనేది రాదు. ఒకవేళ ఏదైనా మన బాడీలో సమస్య వచ్చినా దానంతటా అది మన బాడీ సొంతంగా రిపేర్ చేసుకునే సిస్టమ్ మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. ఈ రోజు మీరు ఫుడ్ తింటున్నారు, రేపటికల్లా అది అరిగిపోతుంది, డైజెషన్ అవుతుంది అంటే అది దేవుడిచ్చిన గొప్ప వరం. మన బాడీలో ఆ సిస్టమ్ ప్రాపర్ గా వర్క్ చేసినప్పుడు మన బాడీలో ఏ సమస్య కూడా రాదు. ఆ సిస్టమ్ ప్రాపర్ గా వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది, తోడ్పడుతున్న ఎనర్జీ ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ బయోమాగ్నెటిక్ ఎనర్జీ. సో ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఈ మ్యాట్రెస్ మీద పడుకున్నప్పుడు భూమి మీద పడుకున్న ఫీలింగ్ వస్తుంది మనకి. భూమి మీద న్యాచురల్ గా మట్టితో అలికిన నేల మీద పడుకున్నప్పుడు ఎలాంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ అందుతుందో అంత ప్రాపర్ గా మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఈ మ్యాట్రెస్ మీద పడుకున్నప్పుడు మనకు అందుతుంది. అది 3x6 సైజులో మనకు అవైలబుల్ ఉంది. అలాగే 5.5x6 సైజులో మనకు అవైలబుల్ ఉంది. అంటే డబుల్ కాట్ మంచం మీద అవైలబుల్ ఉంది, సింగిల్ కాట్ కూడా అవైలబుల్ ఉంది. మనకు నచ్చిన సైజులో మనకి ఏది కావాలంటే అది మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ మ్యాట్రెస్ మీద పడుకున్నప్పుడు ఫస్ట్ మీ బాడీ లోపల కలిగే ఫీలింగ్ ఏంటంటే పుష్కలమైన నిద్ర వస్తుంది. ఒక చిన్న పిల్లోడు ఒక డీప్ స్లీప్, చిన్న పిల్లోడు ఏ విధంగా అయితే ఒక డీప్ స్లీప్ వెళ్తాడో అంత మంచి నిద్ర వస్తుంది ఫస్ట్ మీకు కలిగే ఫీలింగ్ అన్నమాట. సో చాలా మంది ఈ రోజుల్లో నిద్ర సమస్యలతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ నిద్ర రాక కొంతమంది డ్రింక్ అలవాటు చేసుకుంటారు, కొంతమంది విలేజ్ పీపుల్ అయితే కళ్ళు అలవాటు చేసుకుంటారు, కొంతమంది టాబ్లెట్స్ కూడా వేసుకుంటుంటారు. సో ఈ విధంగా నిద్రలేమి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ప్రాపర్ గా మీకు ప్రశాంతంగా ప్రాపర్ గా నిద్ర వచ్చిందంటే నిద్రలోనే మీ బాడీ రిపేరింగ్ సిస్టమ్ జరుగుతుంది. నిద్రలోనే ఆల్మోస్ట్ మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవడం జరుగుతుంది. మీ బాడీ పెయిన్స్ కావచ్చు, నీ పెయిన్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా మీ బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మోస్ట్లీ నిద్రలో సమస్యలు క్లియర్ అయిపోతాయి. ఆ నిద్ర మనకు ప్రాపర్ గా ఉండాలి. సో మరి ఆ నిద్ర ఈ రోజుల్లో ప్రాపర్ గా అందరూ 8 hours పడుకుంటున్నారు, బట్ ఒక డీప్ స్లీప్ అనేది ఎవరికి కూడా లేదు. మీరు మెజర్ చేయొచ్చు అన్నమాట. మీ చేతికుండే స్మార్ట్ వాచ్ లో మీరు మెజర్ చేయొచ్చు. మీరు 8 గంటలు పడుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ ఆ స్మార్ట్ వాచ్ లో మెజర్ చేస్తే ఆ స్మార్ట్ వాచ్ లో చూపిస్తుంది డీప్ స్లీప్ మహా అంటే ఒక 1 hour 2 hours మాత్రమే అక్కడ కౌంట్ అవుతుంది. మరి ప్రోడక్ట్ నిజంగా పని చేస్తుందా లేదా అని స్మార్ట్ వాచ్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో నార్మల్ గా పడుకున్నప్పుడు డీప్ స్లీప్ మీకు స్మార్ట్ వాచ్ లో ఎంత మెజర్ అవుతుంది, ఎన్ని గంటలు చూపిస్తుంది, అదే ఈ మ్యాట్రెస్ మీద పడుకున్న తర్వాత స్మార్ట్ వాచ్ లో డీప్ స్లీప్ ఎన్ని గంటలు చూపిస్తుంది అనేది మీరు వేరియేషన్ కూడా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. అలాగే సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు వాటర్ ఎనర్జీ ప్యాడ్. సో రియల్ గా హ్యూమన్ బాడీకి 24/7
ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రాపర్ గా అందేటట్టు, ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకు టచ్ లో ఉండేటట్టు మనకు ప్రోడక్ట్ డిజైన్ చేయడం జరిగింది. సో నైట్ పడుకున్నప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకు ప్రాపర్ గా అందడానికి మ్యాట్రెస్ ఉంది. మరి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం మ్యాట్రెస్ మీద ఉండం కదా సార్, ఆ టైంలో మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏ విధంగా అందుతుంది అంటే సెకండ్ ప్రోడక్ట్, థర్డ్ ప్రోడక్ట్ ద్వారా మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ అందుతుంది. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ మనం ఎందుకు వాడాలి సార్? ఎందుకు వాడాలంటే ఒకప్పుడు మన డ్రింకింగ్ వాటర్ రీసోర్సెస్ ఎలా ఉండేవి అంటే, మన తాగునీళ్లు ఎలా ఉండేది అంటే 50 to 100 years బ్యాక్ మన డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఈ విధంగా ఉండేది. పారే నదులలో వాటర్ తాగాం మనం, అలాగే చెల్మెలలో వాటర్ తాగాం, బోరింగ్ వాటర్ తాగాం, బోర్ వాటర్. ఇవన్నీ ఈ పిక్చర్ చూసిన బట్టి మీకు అర్థం అవుతుంటది అనమాట. మీ చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తుంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లైఫ్ స్టైల్లో, సో చిన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం పారే నదులలో బోరింగ్ వాటర్ తాగిన వాళ్ళే, బోర్ వాటర్ తాగిన వాళ్ళే, చెల్వలో నీళ్లు తాగిన వాళ్ళే. మరి ఇప్పుడు ఎలాంటి వాటర్ తాగుతున్నారంటే ఇక్కడ చూడొచ్చు, టోటల్ గా మనం తాగే వాటర్ అంతా కూడా ప్యాక్డ్ వాటర్, ఒక డెడ్ వాటర్, మినరల్ వాటర్ అంటున్నాం కానీ మినరల్ లెస్ వాటర్ మనం తాగుతున్నాం. అసలు మినరల్సే లేని వాటర్ మనం తీసుకుంటున్నాం ఈ రోజుల్లో. ఎలాంటి ప్రాపర్టీస్ లేని వాటర్ మనం తీసుకుంటున్నాం ఈ రోజుల్లో. మరి ఈ వాటర్ తాగడం వల్ల చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి, పేపర్ లో కావచ్చు, టీవీలో న్యూస్లు కావచ్చు. ఈ వాటర్ తాగిన తర్వాతనే మోకాల నొప్పులు వస్తున్నాయి చాలా మందికి. మరి ఈ వాటర్ తాగకుండా ఈ రోజుల్లో ఇలాంటి వాటర్ తాగగలుగుతామంటే లేదు సార్. ఒకప్పుడు తాగాం మనం, నదిలో వాటరు, బోరింగ్ వాటరు, చెల్మెలలో వాటరు చాలా పుష్కలంగా చాలా నీట్ గా ఉండేవి. మరి ఈ రోజుల్లో తాగుతామా అంటే తాగలేం. ఎందుకు తాగలేమంటే ఈ రోజుల్లో ఆ గ్రౌండ్ వాటర్ కూడా చాలా వరకు పొల్యూట్ అయిపోయాయి. ఎందుకు పొల్యూట్ అయిపోయాయి సార్ అంటే, ఒకప్పుడు బోర్ వాటర్ కొబ్బరి నీళ్ళలాగా, నిజంగా చెప్పాలంటే మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, మా పొలం దగ్గర ఉన్న బోర్ వాటర్ కొబ్బరి నీళ్ళలాగా తీయగుండే. మరి ఇప్పుడు అదే బోర్ వాటర్ అసలు తాగాలనిపిస్తలేదన్నమాట. సో మరి ఎందుకు సార్ అలా జరిగింది? ఒకప్పుడు బాగుండే, ఇప్పుడు ఎందుకు బాగుండట్లేదు అంటే ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చాయి. ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్స్ అంతా కూడా గ్రౌండ్ కి, భూమికి హోల్ వేసి లోపలికి పంపించడం వల్ల, సో చాలా రకరకాల కెమికల్ రసాయనాల వల్ల గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది. తాగలేని పరిస్థితి ఈ రోజుల్లో. ఇప్పుడు పల్లెటూరులో ఉండే వాళ్ళు కూడా 20 రూపాయలు పెట్టి 20 లీటర్ల క్యాన్, 20 లీటర్ వాటర్ బాటిల్, ఆర్ఓ వాటర్ తాగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. విలేజ్ పీపుల్ కూడా, విలేజ్లలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తాగుతున్నారు ఈ రోజు. మరి ఈ వాటర్ తాగడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే మనకి ఎలాంటి బెనిఫిట్ లేదు. మినరల్ లెస్ వాటర్ తాగుతున్నాం, దీంట్లో ప్రాపర్ టీడీఎస్ లేదు, పిహెచ్ లేదు, మినరల్స్ లేవు, ఓఆర్పి లేదు, ఏ ప్రాపర్టీ ఉండదు ఈ వాటర్ లో. ఒక డెడ్ వాటర్ తాగుతున్నాం. మనం చూడడానికి జస్ట్ నీట్ గా ఉంటుంది అంతే, నాలుకకు టేస్ట్ అనిపిస్తుంది, రుచిగా ఉంటుంది, అంటే తీయగా ఉంటది, కొంచెం తాగాలనిపిస్తుంది వాటర్ తాగుతుంటే. అంతేగాని ఇక్కడ మనకి ఈ వాటర్ లో ఎలాంటి ప్రాపర్టీ ఉండదు. మరి ఈ వాటర్ తాగకుండా, ఈ వాటర్ మనకి ఎలాంటి ప్రాపర్టీ లేదని తెలుసు, డెడ్ వాటర్ తాగుతున్నామని తెలుసు, కానీ మరి తెలిసిన తర్వాత కూడా బోర్ వాటర్ తాగుతామా ఈ రోజుల్లో అంటే తాగలేని పరిస్థితి. ఎందుకంటే అవి కూడా చాలా వరకు మనకు పొల్యూట్ అయిపోయాయి. తప్పదు, ఈ వాటర్ తప్ప వేరే వాటర్ తాగలేం, ఎందుకంటే మనం అలవాటు అయిపోయినాం. కాబట్టి ఇదే వాటర్ కి మనం ఏం చేయాలి అంటే, మన బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ మనం ఇప్పుడు ఇలా ర్యాప్ చేయడం వల్ల ఏమైతుందంటే, దీంట్లో మనకి పిహెచ్ అనేది చేంజ్ అవుతుంది. కొన్ని గంటలు ఉంచినట్లయితే పిహెచ్ చేంజ్ అవుతుంది, ఇమ్మీడియట్ గా మ్యాగ్నెటిక్ ఎనర్జీ వస్తుంది మనకి వాటర్ కి. అలాగే వాటర్ లో ఉండే ప్లస్ మైనస్ అయాన్స్ విడిపోతాయి, క్లస్టర్ సైజ్ చేంజ్ అవుతుంది. ఇలా రకరకాలుగా ఎన్నో చేంజెస్ అవుతాయి అన్నమాట ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ పెట్టడం వల్ల. ఈ వాటర్ ని మనం ప్రాపర్ గా తీసుకోవడం వల్ల మన బాడీలో సెల్స్ యాక్టివేట్ అవుతాయి, ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. మన బాడీలో ఉన్న చిన్న చిన్న వెయిన్స్ కి కూడా ప్రాపర్ గా ఈ వాటర్ అనేది సరఫరా అవుతుంది, ప్రతి ఒక్క ఆర్గాన్ కి రీచ్ అవుతుంది. కొంతమంది అంటారు సమ్మర్ లో, ఎండాకాలంలో నీళ్లు తాగుతారు, దప్పిక వేసినప్పుడు, దాహం వేసినప్పుడు వాటర్ తాగుతారు.
వాటర్ ఎన్ని వాటర్ తాగిన వాళ్ళకు దప్పిక తీరదు, అంటే వాటర్ తాగినట్టు అనిపించదు. కానీ వాళ్ళు వాటర్ మాత్రం ఫుల్ గా తీసుకొని ఉంటారు. 1 లీటర్ వాటర్ ఒకేసారి గడగడ తాగేస్తారు. మీ బాడీని, మీ కడుపుని ఇలా ఇలా ఊపి చూడండి, ఇట్లా ఒక సౌండ్ వస్తుంది అనమాట, లోపల వాటర్ సౌండ్ వస్తుంది. కానీ మీకు దప్పిక మాత్రం తీరదు. ఇంకా 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 వాటర్ తాగాలనిపిస్తుంది. అది ఎప్పుడంటే సమ్మర్ లో. మరి అలా అనిపిస్తుందంటే మీరు తాగే వాటర్ జస్ట్ మీ కడుపులోకి వెళ్తున్నాయి, అక్కడ నుంచి మీకు చెమట రూపంలో లేదంటే మలమూత్రం రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అంతేగాని మీ బాడీకి ప్రాపర్ గా అబ్జర్ప్షన్ అవ్వట్లేదు, ఆ తాగిన ఫీలింగ్ రావట్లేదు, మీ బాడీకి అది ఇమకట్లేదు, ఇమడట్లేదు అంటారు కదా. సో ఆ విధంగా అన్నమాట వాటర్ అనేది క్లస్టర్ సైజ్ చేంజ్ అవుతుంది మన వాటర్ ఎనర్జీ ప్యాడ్ రాప్ చేసినప్పుడు. సో ఆ క్లస్టర్ సైజ్ చేంజ్ అయినప్పుడు చిన్న చిన్న నరాలకి, చిన్న చిన్న వెయిన్స్ కి కూడా ప్రాపర్ గా మనకి వాటర్ అనేది సరఫరా అవడం జరుగుతుంది. అలాగే థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి యాంటీ రేడియేషన్ వ్రిస్ట్ బ్యాండ్. హ్యాండ్ బ్యాండ్ అని కూడా అంటాం, హ్యాండ్ బెల్ట్ అని కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట ఇక్కడ. సో మరి ఈ వ్రిస్ట్ బ్యాండ్ మనం పెట్టుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ సార్? అసలు ఎందుకు పెట్టుకోవాలి ఈ వ్రిస్ట్ బెల్ట్? ఎందుకు పెట్టుకోవాలంటే ఈ రోజుల్లో ఒక మహమ్మారి, ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు మనకి, మొబైల్ రేడియేషన్. అదేంటి అంటే మొబైల్ రేడియేషన్. సార్ ఒకప్పుడు 2G 3G ఉన్నప్పుడు ఎన్నో రకాల జాతుల పక్షులు అంతరించిపోయాయి, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయాయి. కానీ ఇప్పుడు ఒకప్పుడు పిట్టలు రాలిపోయాయి, ఇప్పుడు మనుషులు రాలిపోతున్నారు పిట్టల్లాగా. ఎందువల్ల అంటే మొబైల్ రేడియేషన్ వల్ల. మొబైల్ రేడియేషన్ అనేది అత్యంత ప్రమాదకరమైన, అసలు మన కంటికి కనిపించింది ఏదైనా ఉంది అంటే ప్రమాదం, అది మొబైల్ రేడియేషన్. మన కంటికి కనిపించదు, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చేంత వరకు మనకు అది బయటపడదు. ఈ రోజుల్లో చాలా పేపర్లలో, న్యూస్లలో మనం చూస్తున్నాం, మొబైల్ కి అడిక్ట్ అయిపోయి చిన్న పిల్లల్లో అత్యంత ప్రభావం చూపిస్తుంది మొబైల్ రేడియేషన్. ఎందుకంటే ఒకప్పుడు 2G 3G లో ఉన్నాం, అప్పుడంత మనుషులకు ఎఫెక్ట్ కనిపించలేదు, పక్షులలో ఎఫెక్ట్ కనిపించింది. కొన్ని జాతుల పక్షులు అంతరించిపోయాయి, ఈ రోజు చూద్దామన్నా కూడా లేవు. పిచ్చుకలు కావచ్చు, రామచిలుకలు కావచ్చు, పెద్ద పెద్ద ఏమంటారు డేగలు ఉన్నాయి ఒకప్పుడు, అవన్నీ కూడా ఈ రోజుల్లో లేవు, కనుమరుగైపోయాయి. సో దేని వల్ల అంటే మొబైల్ రేడియేషన్ వల్ల. మరి ఈ రోజు మనము 2G 3G లోనే ఉన్నామా అంటే లేదు, మనం 5Gకి వచ్చేసాం, 4G 5G లో ఉన్నాం. రేపు 6G వస్తుంది, ఎల్లుండి 7G కూడా వస్తుంది. అప్కమింగ్ జనరేషన్ లో 6G 7G 8G ఇలా రకరకాల జీలు పెరుగుతూ ఉంటాయి. ఆ ఎంత జీలు పెరుగుతుంటే అంత పెద్ద రేడియేషన్ పెరుగుతూ ఉంటుంది, మనిషికి అంత ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ మధ్య కాలంలో హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. హార్ట్ అటాకులు రావడానికి గల ప్రధాన మూల కారణం ఏంటి? హార్ట్ అటాకులు ఎందుకు వస్తున్నాయి అంటే చాలా మంది అంటారు, సో మనం తీసుకున్న వ్యాక్సినేషన్, కరోనా వ్యాక్సినేషన్ అది ఇది అని చెప్తుంటారు. కానీ నా రీసెర్చ్ ప్రకారం 70% ఆఫ్ ద రీజన్ మొబైల్ రేడియేషనే. హార్ట్ అటాకులు రావడానికి గల కారణం ఏంటంటే మొబైల్ రేడియేషనే. ఈ మొబైల్ రేడియేషన్ హార్ట్ అటాకులు ఒక్కదానికే కారణం కాదు, మనకు వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, ఐ క్యాన్సర్స్ కావచ్చు, ఐ ట్యూమర్స్ కావచ్చు, ఇంకా రకరకాల క్యాన్సర్స్ రావడానికి కూడా మొబైల్ రేడియేషనే. ఈ మధ్య కాలంలో చాలా మందిలో మతి మరుపు వస్తుంది, దానికి కారణం మొబైల్ రేడియేషనే. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మొబైల్ రేడియేషన్ వల్ల. మరి ఈ మొబైల్ రేడియేషన్ ని ఎవరైనా ఆపగలుగుతారా సార్ అంటే ఎవ్వరు కూడా ఆపలేరు. అందరికీ తెలుసు మొబైల్ రేడియేషన్ అనేది మనిషికి ఎఫెక్ట్ చూపిస్తుందని, కానీ ఎవ్వరు కూడా దీన్ని ఆపలేరు. ఫర్ ఎగ్జాంపుల్, కురుస్తున్న వర్షాకాలంలో వర్షం పడుతుంటది కదా, ఆ వర్షాన్ని మనం ఆపగలుగుతామా అంటే వర్షాన్ని మనం ఆపలేం. కానీ వర్షంలో తడవకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే గొడుగు పట్టుకొని, లేదంటే స్వెటర్ వేసుకొని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వర్షాన్ని మనం ఆపలేం, కానీ వర్షంలో తడవకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అదే వర్షం ఏంటంటే మొబైల్ రేడియేషన్ ని కూడా మనం ఆపలేము లీడర్స్.
కానీ ఆ మొబైల్ రేడియేషన్ నుంచి అక్కడ వర్షంలో గొడుగుని ఎట్లాగైతే ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నామో ఇక్కడ కూడా ఈ మొబైల్ రేడియేషన్ అనే వర్షంని మనం గొడుగు రూపంలో మన వ్రిస్ట్ బెల్ట్ వాడి మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గొడుగు ఏంటంటే మన వ్రిస్ట్ బెల్టే. సో మొబైల్ రేడియేషన్ ఎలాగో మనం ఆపలేము, కానీ మన మీద పడకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ వ్రిస్ట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఆ మొబైల్ రేడియేషన్ అనేది మన మీద పడకుండా, మొబైల్ రేడియేషన్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. రియల్ గా ఇది ప్రూవ్ అయిందనమాట. ఒక రోజు యాక్చువల్ గా చెప్పాలంటే ఎక్కువసేపు ఫోన్ మాట్లాడితే రియల్ గా పెయిన్ వస్తుంది, ఎవరికైనా వస్తుంది. జనరల్ గా ఒక గంట సేపు చౌకాడ పెట్టుకొని ఫోన్ మాట్లాడండి, మొత్తం హెడేక్ స్టార్ట్ అయిపోతుంది, చెయ్యి పెయిన్ వస్తుంది అనమాట. అదే ఈ వ్రిస్ట్ బెల్ట్ పెట్టుకొని నేను గంట కాదు దాదాపుగా 2 గంటలకు పైగా ఫోన్ మాట్లాడాను. ఒకటే కాల్ 2 గంటలేదు, 3 గంటలు 180 నిమిషాలు మాట్లాడడం జరిగింది. హైయెస్ట్ నా లైఫ్ లోనే 180 నిమిషాలు మాట్లాడినా కూడా రియల్ గా అసలు ఎలాంటి పెయిన్ గానీ హెడేక్ గానీ, కాల్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నానో కాల్ ఎండ్ అయ్యేంత వరకు అంతే ఎనర్జీ నా లోపల ఉంది. ఎందుకంటే నేను ఈ వ్రిస్ట్ బెల్ట్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. ఆ మొబైల్ రేడియేషన్ అనేది నా మీద పడలేదు అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో అలాగే ఈ వ్రిస్ట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మొబైల్ రేడియేషన్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ మెంటల్ పవర్, బ్రెయిన్ పవర్ ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇమ్యూనిటీ పవర్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన బాడీలో స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కూడా ఈ వ్రిస్ట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల స్ట్రెంగ్త్, స్టామినా కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. మన బాడీలో ఎక్కడైనా చిన్న చిన్న బ్లడ్ క్లాటేజెస్ ఉన్నా కూడా, అవన్నీ బ్లడ్ బ్లాకేజెస్ ఉన్నా కూడా అవి రిమూవ్ అయిపోతాయి. ఈ మొబైల్ రేడియేషన్ నుంచే కాదు, ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఈ వ్రిస్ట్ బెల్ట్ వాడడం వల్ల. సో ఇక్కడ చూడొచ్చు, మనం ఈ వ్రిస్ట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చినప్పుడు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఏ విధంగా ఉంది. ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ అని ఉంది కదా, ఇక్కడ బిఫోర్ ఎలా ఉంది మన బాడీలో బ్లడ్ ఫ్లో అనేది, ఆఫ్టర్ ఎలా ఉంది. ఇది రియల్ గా మన బాడీలో తీసిన రియల్ ఫోటో చూడండి లీడర్స్. ఇక్కడ ఏదో గ్రాఫిక్ కాదనమాట, రియల్ ఫోటో. మన బాడీలో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ ఏ విధంగా ఫామ్ అవుతుందని ఆ చర్మంతో సహా మనకు కనిపిస్తుంది. చూడండి బిఫోర్ ఎలా ఉంది మన సర్క్యులేషన్, ఆఫ్టర్ ఎలా ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చిన తర్వాత. సో అంత అద్భుతంగా మన బాడీలో చేంజెస్ అనేది జరుగుతుంది. సో మనకు ఎందుకనంటే ద పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఏదైనా ఉంది అంటే నియోడైమియం మ్యాగ్నెట్. అది హ్యూమన్ బాడీకి ఎలాంటి హార్మ్ఫుల్ కాదు, హాని చేసే మ్యాగ్నెట్ కాదు. మ్యాగ్నెట్ లో రకరకాలు ఉంటాయి, ఫెరా మ్యాగ్నెట్ అని, నికోబాల్ట్ అని, ఇలా రకరకాల మ్యాగ్నెట్స్ ఉంటాయి. మన కంపెనీలో మన మ్యాట్రెస్ లో కావచ్చు, అలాగే వాటర్ ఎనర్జీ ప్యాడ్ లో కావచ్చు, వ్రిస్ట్ బెల్ట్ లో కావచ్చు వాడే మ్యాగ్నెట్ ఏది అంటే నియోడైమియం అనే మ్యాగ్నెట్. ఈ నియోడైమియం అనే మ్యాగ్నెట్ చాలా స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్. ఓకే, మరి ఈ మ్యాగ్నెట్ ఎవరైనా వాడారా అంటే నాసా సైంటిస్టులు ఉంటారు కదా, ఆస్ట్రోనాట్స్ అంటాం మనం. సో భూమి నుంచి ఎన్నో వేల కిలోమీటర్ల పైకి, ఎన్ని లక్షల కిలోమీటర్ల పైకి అంతరిక్షంలో వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు, మ్యాగ్నెటిక్ ఉండదు, గ్రావిటీ ఉండదు, ఆక్సిజన్ ఉండదు. ఆక్సిజన్ కోసం సిలిండర్ తీసుకెళ్తారు వాళ్ళు. అలాగే గ్రావిటీ ఉండదు కాబట్టి గాల్లో తేలుతా ఉంటారు. మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండదు కాబట్టి వాళ్ళు వేసుకునే స్పేస్ షూట్ లో వాళ్ళు వేసుకునే షూటు మ్యాగ్నెటిక్ ఎనర్జీతో ఉన్న షూట్ అన్నమాట. దాంట్లో కంప్లీట్ గా నియోడైమియం అనే మ్యాగ్నెట్స్, మన మ్యాట్రెస్ లో ఏదైతే మ్యాగ్నెట్స్ వాడుతున్నామో అదే మ్యాగ్నెట్స్ అలా స్పేస్ షూట్ లో వాడడం జరిగింది. దాని యొక్క కాస్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇండియన్ రూపీస్ లో 84 CR 84 కోట్ల రూపాయలు. సో మరి ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఎవరైనా బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారా అంటే కొన్ని లక్షల టెస్ట్ మనీస్ ఉన్నాయి. మీకు ఏ టెస్ట్ మనీ కావాలి? దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్. ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళకు వచ్చిన టెస్ట్ మనీ,
వాళ్ళ టీమ్ లో వచ్చిన టెస్ట్ మనీ దాంట్లో అప్లోడ్ చేశారు. మీరు చూడొచ్చు యూట్యూబ్ లోకి వెళ్ళి ఈ బయోటోరియం టెస్ట్ మనీల్స్ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలి, తెలుగులో కావాలా, హిందీలో కావాలా, మలయాళం కావాలా, కన్నడ కావాలా, ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో మీకు అవైలబుల్ ఉంది టెస్ట్ మనీల్స్. మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క డిసీజ్ కి మన ప్రోడక్ట్ వాడడం వల్ల దానికి రిజల్ట్ వచ్చిన అద్భుతమైన టెస్ట్ మనీల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో అలాగే మనము కొన్ని ప్రోడక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. మనం సొంతంగా మనం ఈ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల కొంతమందికి 1 month లో వచ్చిన రిజల్ట్, కొంతమందికి 3 months లో వచ్చిన రిజల్ట్, కొంతమందికి 4 months లో వచ్చిన రిజల్ట్ కూడా ఫోటోలు ఇక్కడ షేర్ చేయడం జరిగింది. ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ ఉంది కదా, సో మీరు ఇవి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో వెరికోస్ వెయిన్స్ కి 1 month లో వచ్చిన రిజల్ట్ ఇక్కడ మనం చూడొచ్చు. డేట్ తో సహా ఇక్కడ పెట్టి పిక్చర్ లో పెట్టడం జరిగింది అనమాట. సో అద్భుతమైన రిజల్ట్, మన ప్రోడక్ట్ వాడడం వల్ల అద్భుతమైన రిజల్ట్ వచ్చిన ఫొటోస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూడొచ్చు సోరియాసిస్ కి సంబంధించింది ఎంత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది చూడండి. 6 months లో వచ్చిన రిజల్ట్ ఇదంతా కూడా. సో 6 months లో అద్భుతంగా రిజల్ట్, బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది మీరు చూడొచ్చు. అలాగే కొంతమంది అంటారు ఈ మ్యాగ్నెటిక్ పరుపు వాడడం వల్ల, ఈ మ్యాట్రెస్ వాడడం వల్ల, ఈ వ్రిస్ట్ బెల్ట్ వాడడం వల్ల, ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ వాడడం వల్ల ఇంత అద్భుతంగా వస్తుందా సార్ రిజల్ట్? టాబ్లెట్ లేకపోతే ఇంకేదో ఇంజెక్షన్ వాడితే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ కి టాబ్లెట్స్ ఏదో ఇంజెక్షన్ వాడతాం. కానీ జస్ట్ ఈ మ్యాట్రెస్ మీద పడుకుంటే చాలు, ఈ వ్రిస్ట్ బెల్ట్ పెట్టుకుంటే చాలు, వాటర్ తాగితే చాలు, ఇన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయా? ఇన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుందా? 100% కూడా మనది ఒక సపోర్టింగ్ థెరపీ లాగా ఉపయోగపడుతుంది. న్యాచురల్ గా మన బాడీలో ఉండే సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ని కరెక్ట్ చేస్తుంది మన ప్రోడక్ట్ అంతా కూడా. అంతేగాని ఏ జబ్బుకు కూడా ఇది మందు కాదు, ఏ జబ్బుకు కూడా ఇది మెడిసిన్ కాదు. ఈ మ్యాగ్నెటిక్ థెరపీ గురించి ఏదైనా డౌట్ ఉంది, రియల్ గా హీలింగ్ చేస్తుంది, మన బాడీలో వచ్చిన ప్రాబ్లమ్స్ ని హీలింగ్ చేస్తుంది అంటే ఎవరైతే నమ్మకం లేదో వాళ్ళందరూ కూడా చూడొచ్చు అనమాట. మనకు అమెజాన్ లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మనకి మ్యాగ్నెటిక్ థెరపీ గురించి, వాటిని ఆర్డర్ చేసి మనం చదువుకోవచ్చు. మనకు ఫుల్ ప్లెజ్డ్ గా క్లారిటీ వస్తుంది, రైట్? సో ఇక్కడ కొంతమంది ఈ కంపెనీ ఏం చేస్తుందంటే కొంతమందికి ఈ ప్రోడక్ట్ నాట్ యూజబుల్, వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇవ్వద్దని చెప్తుంది. ఎవరికి ఇవ్వద్దు అంటే ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్స్, కడుపుతో ఉన్న స్త్రీలు ఈ ప్రోడక్ట్ వాడొద్దని చెప్తుంది. అలాగే ఫేస్ మేకర్ యూజర్స్, సో గుండె హార్ట్ పంపింగ్ ఎవరికైతే స్లోగా ఉంటుందో హార్ట్ పక్కనే ఒక ఫేస్ మేకర్ అని ఎలక్ట్రికల్ డివైస్ ని అమరుస్తారనమాట. సో ఎలక్ట్రికల్ డివైస్ ఉన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడొద్దు. అలాగే ఇన్సులిన్ పంప్ యూజర్స్, ఇన్సులిన్ పంప్ ఎవరికి యూజ్ చేస్తారంటే షుగర్ పేషెంట్స్ కి ఇది 3rd స్టేజ్ అనమాట. మొదటి స్టేజ్ ఏంటంటే టాబ్లెట్ ని మొదటి స్టేజ్ అంటాం. టాబ్లెట్ కి తగ్గకపోతే ఇన్సులిన్ తీసుకుంటారు, అది 2వ స్టేజ్. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళకు కూడా అక్కడికి కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే మనం ఏం చేస్తామంటే 3rd స్టేజ్ లో ఈ ఇన్సులిన్ పంప్ యూజర్, ఇన్సులిన్ పంప్ అనేది ఒక ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ అనేది ఈ డివైస్ అనేది మన బాడీకి కనెక్ట్ చేస్తారనమాట. సో ఈ కనెక్ట్ చేసిన పీపుల్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయొద్దు. అలాగే కొన్ని జాగ్రత్తలు, మనము వాడుతున్న మొబైల్ కి జాగ్రత్త తీసుకుంటాం. ఏం జాగ్రత్త తీసుకుంటామంటే కింద పగిడితే పగలకుండా వెనక బ్యాక్ లో పౌచ్ వేస్తాం, సో ఫ్రంట్ లో గ్లాస్ వేస్తాం. లేదు ఐఫోన్ ₹1,00,000 ఫోన్ అంటే దానికి ఇన్సూరెన్స్ కూడా చేపిస్తాం. మరి మొబైల్ కి, మనం వాడుతున్న మొబైల్ కి అంత ప్రొటెక్షన్ తీసుకుంటున్నప్పుడు దాదాపుగా 25 సంవత్సరాలు మన ఆరోగ్యాన్ని కాపాడే ప్రోడక్ట్ కి మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే రియల్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఏంటి అంటే మనము వాషింగ్ మిషన్ లేసి ఈ ప్రోడక్ట్ ని వాష్ చేయొద్దు. ఇది నాట్ వాషబుల్ కాదు. బకెట్ లో వాటర్ లో ముంచి తీయొద్దు. సో కొద్దిగా జాగ్రత్తగా మనం దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈ ప్రోడక్ట్, ఈ మ్యాట్రెస్ ఏదైతే ఉందో దీని మీద ఎలక్ట్రికల్ కి సంబంధించిన వస్తువులు ఏదైతే మనకు టీవీ రిమోట్ కానీ, అలాగే మొబైల్ కానీ, తర్వాత ల్యాప్టాప్ కానీ,
ఈ వస్తువులు మొబైల్ గానీ, ల్యాప్టాప్ గానీ, టీవీ రిమోట్ గానీ ఈ మ్యాట్రెస్ మీద పెట్టొద్దు, డైరెక్ట్ గా దాని మీద పెట్టొద్దు అని చెప్తున్నాం. ఎందుకనంటే మొబైల్ గానీ, టీవీ రిమోట్ గానీ, అలాగే ల్యాప్టాప్ గానీ వీటిలలో బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీలో ప్లస్ మైనస్ ఉంటుంది కదా. సో మనకి దీని మీద పెట్టడం వల్ల ఏంటంటే ఆ మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఆ బ్యాటరీలో ఉన్న ఎనర్జీని మొత్తం లాగేసుకుంటుంది. మీరు వీలైతే చెక్ చేయొచ్చు అన్నమాట. మన మ్యాట్రెస్ మీద ఒక 2-3 రోజులు టీవీ రిమోట్ దాని మీద పెట్టి ఉంచండి. ఒక 3 days అట్లాగే ఉంచండి. 3 days తర్వాత మీరు రిమోట్ పనిచేయదన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న బ్యాటరీస్ డెడ్ అయిపోతాయి. మళ్ళీ కొత్త బ్యాటరీస్ వేసుకోవాలి. టీవీ రిమోట్ కి ఏం కాదు, బ్యాటరీకి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మన మ్యాట్రెస్ కి కూడా ఏం కాదు, జస్ట్ ఆ బ్యాటరీ అనేది వీక్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మన మొబైల్లో కూడా బ్యాటరీ ఉంటుంది, ల్యాప్టాప్ లో కూడా బ్యాటరీ ఉంటుంది. కాబట్టి సో అప్పుడే ఇమ్మీడియట్ గా ఆ ప్రభావం ఏం చూపించదు, కొద్ది కొద్దిగా చూపిస్తుంది. కాబట్టి సో వీలైనంత వరకు మొబైల్ కానీ ఎలక్ట్రికల్ కి సంబంధించిన పరికరాలు ఏవైనా కానీ మనం దాని మీద పెట్టకుండా కొంచెం దూరం పెడితే చాలన్నమాట. ఇది జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కీప్ అవే ఫ్రమ్ హెవీ హీట్. చాలా మంది ఏం చేస్తారంటే మ్యాట్రెస్ పెట్టిన తర్వాత దాని మీద ఒక పల్చటి బెడ్షీట్ వేసేస్తారు. బెడ్షీట్ వేసిన తర్వాత మర్చిపోయి లోపల మ్యాట్రెస్ ఉంది అన్న విషయం మర్చిపోయి ఆ బెడ్షీట్ మీద మన ఐరన్ బట్టలు వేసేసి ఐరన్ చేస్తా ఉంటారు. ఐరన్ చేయడానికి ఆ బెడ్ మీద పెట్టేసి బట్టలు పెట్టేసి ఐరన్ చేస్తా ఉంటారు. అట్లా ఐరన్ చేసినప్పుడు ఏమైతుందంటే హెవీ హీట్ అనేది తగులుతుంది ఆ మ్యాట్రెస్ కి. ఆ హెవీ హీట్ తగలొద్దు అనమాట. సో ఆ తప్పు మనం చేయొద్దు. అలాగే ఈ బయోటోరియంలో రియల్ గా అద్భుతమైన ప్రోడక్ట్స్ రావడం జరిగింది. మన హెల్తే కాకుండా మనము ఈ రోజు తింటున్న ఏదైతే ఉందో, మన వస్తువులు ఉన్న ఆహార పదార్థాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజుల్లో కెమికల్ వాడడం ఎక్కువ జరుగుతుందన్నమాట. పెస్టిసైడ్ ఫుడ్ మనం తింటున్నాం. కాబట్టి ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. మన కంపెనీ నుంచి అద్భుతమైన ప్రోడక్ట్లు రావడం జరిగింది. సో రిజల్ట్ ఆర్గానిక్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే, సార్ ఈ కెమికల్ వాడుతున్నాం కదా, సో పెస్టిసైడ్స్ వాడుతున్నాం కదా, ఈ పెస్టిసైడ్స్ వాడడం వల్ల మాకు ఒక ఎకరానికి 30 బస్తాలు వస్తుంది. అదే ఆర్గానిక్ పద్ధతిలో వాడినప్పుడు ఏమైతుందంటే 30 బస్తాలు రాదు సార్, 15 బస్తాలే వస్తది అని అంటుంటారు కొంతమంది. ఎస్, అది కరెక్టే. కానీ మన ఆర్గానిక్ ఈ బయోటోరియం కి సంబంధించిన ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ వాడడం వల్ల మీరు పెస్టిసైడ్స్ వాడినప్పుడు 30 బస్తాలు ఎకరానికి వచ్చింది అనుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్, మన అగ్రికల్చర్ ప్రోడక్ట్ వాడినప్పుడు మీకు 30 బస్తాలు కాదు, ఇంకొక 30కి ఒక 5-10 ఎంతో కొంత ఎక్కువనే వస్తుంది, కానీ 30 కంటే తక్కువ రాదు. సో అంత అద్భుతమైన ప్రోడక్ట్ మనకు తీసుకురావడం జరిగింది. అలాగే ఇబారి మోర్ పవర్. సో ఈ రోజు మనం తింటున్న ఫుడ్ లో ఎలాంటి న్యూట్రిషన్ లేదు, ఎలాంటి ప్రోటీన్స్ మన బాడీకి ఎంత అయితే మోతాదులో ప్రోటీన్స్ అందాలో అంత ప్రోటీన్ ఫుడ్ మనం ఈ రోజు తీసుకోవట్లేదు. కాబట్టి ఈ మోర్ పవర్ మనం తీసుకోవడం వల్ల ఏమైతుందంటే ప్రాపర్ గా మన బాడీకి ఎంత అయితే ప్రోటీన్ ఫుడ్ అందాలో అంత ప్రోటీన్ ఫుడ్ మనకు అందుతుంది. అద్భుతమైన ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రోడక్ట్, ఈ మ్యాగ్నెటిక్ థెరపీకి సంబంధించిన ప్రోడక్ట్ ఎవరు వాడాలి? హూ కెన్ యూజ్ దిస్ బయోమాగ్నెటిక్ థెరపీ ప్రొడక్ట్స్? డిసీజ్ పీపుల్ షుడ్ బి యూజ్ 100%. డిసీజ్ వచ్చిన వాళ్ళు 100% వాడాలి, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం తగ్గించుకోవడానికి. బట్ హెల్దీ పీపుల్ ఏంటంటే 200% వాడాలి. ఎందుకనంటే మన బాడీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. బికాస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు అన్ని చెకప్లు మన బాడీ అంతా టెస్ట్ చేసిన తర్వాత నీ బాడీలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ విటమిన్ లోపం ఉంది, నువ్వు ఇది వాడాలి అది వాడాలి అని చెప్పినప్పుడు మాత్రమే మన బాడీలో పలానా ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. కాబట్టి మనము ముందు జాగ్రత్త కోసం మన బాడీలో ఏ ప్రాబ్లం రాకముందే మనం ఈ ప్రోడక్ట్ వాడొచ్చు అన్నమాట. సో ఏ ప్రాబ్లం రాని వాళ్ళే 200% వాడాలి. ఓకే, ఎందుకు వాడాలి అంటే
సో చాలా హ్యాపీగా మంచిగా ఉన్నట్టే ఉంటున్నారు, చూడటానికి చాలా అంటే హెల్తీగా కనిపిస్తున్నారు. కానీ ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్స్ తో చనిపోతున్నారు. హైదరాబాద్ లో కళ్ళ ముందే ఆగిపోయిన ఒక మనిషి గుండె. ఒక పెళ్లిలో కాళ్ళు కడుగుతూ అలాగే ముందుకు పడి చనిపోయాడు అనమాట. సో అలాగే 16,000 మందికి గుండె శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్ కి కూడా గుండె జబ్బు వచ్చి చనిపోయాడు. అతను ఒక్కడే కాదనమాట, గుండెపోటుతో చైనా మాజీ ప్రధానమంత్రి అతను కూడా గుండెపోటుతో కనుమూయడం జరిగింది. అలాగే పునీత్ రాజ్ కుమార్ మలయాళం నటి, క్లియర్ గా చెప్పాలంటే మలయాళం హీరోయిన్ అన్నమాట.